హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 477 పాయింట్స్ ర్యాలీ అయ్యి 57,897 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 147 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,233 దగ్గర క్లోజ్ అయింది. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ 126 పాయింట్స్ గెయిన్ అయ్యి 35,184 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకునే ముందు ప్రీవియస్గా కొన్ని సందర్భాల్లో ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరకు వచ్చి ఎగ్జాక్ట్గా మార్కెట్ ప్రైస్ యాక్టివిటీని చూపించినప్పుడు సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం కానీ, రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి కనిపించినప్పుడు ఎలా మీరు ఆ లెవెల్ని సజెస్ట్ చేశారు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో అని అడిగారు కదా. ఇక్కడ మీరు గమనిస్తే నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్న బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇవాళ సపోర్ట్ అయితే టెస్ట్ అవ్వలేదు, బట్ రెసిస్టెన్స్ మనం మాట్లాడుకుంది 35,350 అండ్ ఇవాళ మార్కెట్ వెళ్ళిన హై 35,352. అండ్ దానికి లాజిక్ నిన్న నేను మీకు సేమ్ స్క్రీన్నే చూపిస్తూ చెప్పాను. సో ఇమీడియట్గా 35,350 అది క్రాస్ చేస్తే 35,630-650 జోన్లో మనకి రెసిస్టెన్స్ ఉంటుందనేలా నిన్నటి వీడియోలో మాట్లాడుకుంటూ నేను మీకు ఆ లెవెల్స్ని మెన్షన్ చేశాను. సో ఇవాళ చార్ట్ని కొంత మీరు పాస్ చేసి గమనించారంటే ఎగ్జాక్ట్గా ఇవాళ ఆ జోన్లో మనకి రెసిస్టెన్స్ కనిపించడం జరిగింది. ప్రతిసారి కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే కాదు, ఒకవేళ హ్యూజ్గా మార్కెట్ ఒకవేళ ఒక డైరెక్షన్లో ఫాలో అయితే ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ కానీ, ఏదైనా ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ కానీ, ఆర్ఎల్స్ ఇవన్నీ కాకుండా రీసెంట్ డేస్లో ఒకవేళ మార్కెట్ రిపీటెడ్గా ఏదైనా ఒక లెవెల్ దగ్గరికి వచ్చి అగైన్ రిజెక్ట్ అవుతుంది ఆర్ అక్కడ సపోర్ట్ తీసుకొని ర్యాలీ అవుతుందని ఒక ఇంపార్టెంట్ లెవెల్నైనా సరే వీటిల్లో ఏదో ఒక ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మీకు సజెస్ట్ చేస్తూ ఉంటాను. నిన్నటి వీడియోలో మనం అనుకుంది నిఫ్టీ 17,200 అబోవ్ మార్క్ అని వచ్చినట్లయితే మనం పాజిటివ్గా చూడొచ్చని. ఇవాళ ఓపెనింగే గ్యాప్ అప్ అయింది. ఆ పర్టికులర్ గ్యాప్ని బ్రేక్ చేయడానికి కూడా ప్రయత్నించలేదు, ఫిల్ చేయడానికి కూడా ప్రయత్నించలేదు. గ్యాప్ ఫిల్లింగ్ జరగకుండా ఈవెన్ ఆ పర్టికులర్ గ్యాప్ దగ్గరే అగైన్ సపోర్ట్ తీసుకొని ర్యాలీ అయింది. కాబట్టి ఫర్దర్గా మనం మార్కెట్లో స్ట్రెంగ్త్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ గుర్తుంచుకోవాల్సింది మార్కెట్స్ చాలా లో వాల్యూమ్స్తో రన్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి చాలా డేస్ బ్యాక్ ఉన్న డేటాని మనం యావరేజ్ తీసుకొని ప్రెసెంట్ ఉన్న వాల్యూమ్స్ని కంపేర్ చేస్తే నిన్నటి క్యాష్ వాల్యూమ్స్ 3.5% దగ్గరగా తక్కువగా ఉన్నాయి. అండ్ అంతకుముందు డేస్లో చూస్తే అది 15% దగ్గరగా తక్కువగా ఉంది. సో లో క్యాష్ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. ఈవెన్ అది మీరు FIDI డేటాలో కూడా గమనించవచ్చు. ప్రీవియస్గా 2,500, 3,000 crore దగ్గరగా సెల్ చేసే FIS ఇప్పుడు 1,000 crore దగ్గరగా మాత్రమే సెల్ చేస్తున్నారు. దీనికి రీజన్ రీసెంట్గా కనిపించిన క్రిస్మస్ హాలిడేస్ కానివ్వండి, నెక్స్ట్ రాబోతున్న న్యూ ఇయర్ రిలేటెడ్గా కనిపించే హాలిడే సీజన్ స్టాక్ మార్కెట్లో యాక్టివిటీ కొంతవరకు తక్కువగా ఉంటుంది. బట్ అది జనవరి ఫస్ట్ వీక్లో మనకు సెటిల్ అయ్యి మార్కెట్ రిలేటెడ్గా అగైన్ సేమ్ వాల్యూమ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి జనవరి ఫస్ట్ వీక్లో మార్కెట్ ఒక డైరెక్షన్ కీగా ఉండబోతుంది. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఒక ఓవరాల్ డైరెక్షన్ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ యాక్టివిటీని బట్టి మార్కెట్ పాజిటివ్గానే ఉంది, నెగిటివ్గా తీసుకోవడానికి ఏం లేదు. ఇంపార్టెంట్ లెవెల్స్, నియర్ టర్మ్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే క్రాస్ చేస్తుంది నిఫ్టీ పరంగా. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కన్సాలిడేట్ అవుతూనే ఉంది. మార్కెట్లో మెజారిటీ ఆఫ్ స్టాక్స్ ర్యాలీ అయిన వాటిల్లో ఆటో స్టాక్స్ ర్యాలీ అయ్యాయి, మెటల్, రియాలిటీ, IT, ఈవెన్ ఫార్మాలో కూడా కొన్ని స్టాక్స్ ర్యాలీ అయ్యాయి. కానీ బ్యాంకింగ్ స్టాక్స్లో అంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. ఇతర సెక్టార్స్తో కంపేర్ చేస్తే బ్యాంకింగ్ స్టాక్స్కి పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. అండ్ ఇఫ్ అప్కమింగ్ క్వార్టర్లీ రిజల్ట్స్లో బ్యాంక్స్ సిగ్నిఫికెంట్ స్ట్రెంత్ చూపించగలిగితే బ్యాంక్ నిఫ్టీకి ర్యాలీ అవ్వడానికి కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి అయితే చాలా ఎక్కువ స్కోప్ అయితే ఉంది. అండ్ ఇండియన్ రెగ్యులేటర్స్ దగ్గర నుంచి 2 వ్యాక్సిన్స్ రిలేటెడ్గా, అలాగే ఓవరాల్గా వైరస్ రిలేటెడ్గా కమింగ్ డేస్లో ఒక డ్రగ్ రిలేటెడ్గా కూడా అప్రూవల్ అయితే వచ్చింది. మోల్నిపిరావిర్ డ్రగ్ రిలేటెడ్గా అండ్ 2 వ్యాక్సిన్స్ రిలేటెడ్గా. ఈ డ్రగ్ రిలేటెడ్గా ఎవరైతే రా మెటీరియల్ సప్లై చేస్తుంటారో వాళ్ళ రిలేటెడ్గా ఇవాళ మనకి పాజిటివ్ యాక్షన్ మార్కెట్లో కనిపించింది. అండ్ పర్టికులర్గా ఈ మోల్నిపిరావిర్ రిలేటెడ్గా ఇండియన్ ఫార్మా ప్లేయర్స్తో మెర్క్ వాళ్ళ ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారు. 8 మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరగా. లిస్టెడ్ స్పేస్లో చూస్తే ఆ 8లో అరబిందో ఫార్మా వాళ్ళు, సిప్లా వాళ్ళు, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ అండ్ టోరెంట్ ఫార్మా వాళ్ళు ఉన్నారు. ఈ మోల్నిపిరావిర్కి ఎటువంటి కాంపిటీషన్ లేకపోయినట్లయితే ఇవాళ వచ్చింది చాలా బిగ్ న్యూస్, స్పెషల్లీ ఫర్ దివీస్ అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫార్మా ప్లేయర్స్కి. కానీ ఈ మోల్నిపిరావిర్ కాంపిటీషన్గా ప్రీవియస్గానే మార్కెట్లో అనౌన్స్ చేశారు. ఈ మోల్నిపిరావిర్ కంటే బెటర్ డ్రగ్ అని వాళ్ళు చేసిన కామెంట్స్తో ఈ మోల్నిపిరావిర్కి స్కోప్, బిజినెస్ స్కోప్ తక్కువగా ఉంటుందని మార్కెట్లో ఆల్రెడీ రియలైజేషన్ అయితే ఉంది. అండ్ ఈవెన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో దివీస్లో కూడా మనకు ఫాల్ కనిపించింది. సో కాబట్టి ఇప్పుడు ఏ అప్రూవల్ అయితే వచ్చిందో వాటి యొక్క బిజినెస్ స్కోప్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫైజర్ వాళ్ళు వచ్చి ఆ మార్కెట్ని కొంతవరకు క్యాప్చర్ చేస్తారని ఒక హోప్తోనే ఇవాళ మనకి దివీస్లో పెద్దగా ర్యాలీ అయితే కనిపించలేదు. నియర్లీ 10 స్టేట్స్ దగ్గరగా ఇప్పటికే నైట్ కర్ఫ్యూని అయితే విధించాయి. అందులో మనం రీసెంట్గా విన్నది మహారాష్ట్ర అండ్ ఇవాళ ఢిల్లీ రిలేటెడ్గా నైట్ కర్ఫ్యూ అండ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ రిలేటెడ్గా అప్డేట్స్ అయితే కనిపించాయి. అండ్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో, పర్టికులర్లీ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నారో వాళ్ళకి కొంత ముందు నుంచి చెప్పాలనుకుంటున్నాను, జనవరి లాస్ట్ వీక్ కొంతవరకు ఆప్షన్ సెల్లింగ్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి, ఆ క్వాంటిటీని తగ్గించడానికి ప్రయత్నించండి. బికాస్ బడ్జెట్కి ముందుంటున్న మంత్ కాబట్టి బడ్జెట్ రిలేటెడ్గా ఎక్స్పెక్టేషన్స్ దట్టు లాస్ట్ వీక్ ఆఫ్ జనవరిలోనే మనకి మార్కెట్ రిలేటెడ్ వోల్టాలిటీ పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ పర్టికులర్గా ఈ బడ్జెట్ ఒక ఇంపాక్ట్ నెక్స్ట్ రాబోతున్న యూపీ ఎలక్షన్స్ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్ రిలేటెడ్గా స్ట్రాటజిక్ అప్డేట్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అది బ్యాంకింగ్ రిలేటెడ్గా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తే బ్యాంక్ స్టాక్స్లో కూడా ఎక్కువ ర్యాలీ ఆర్ ఫాల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి జనవరి లాస్ట్ వీక్ కొంత కాషియస్గా ఉండడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మార్కెట్లో ఉన్న డేటాని మాట్లాడుకునే ముందు
ఫైనాన్షియల్ ఇయర్ పరంగా చూస్తే FY23, క్యాలెండర్ ఇయర్ పరంగా చూస్తే 2022. వీటి కోసం ఏ స్టాక్స్ని ఏ బ్రోకింగ్ ఫర్మ్స్ రికమెండ్ చేస్తున్నాయి, నెక్స్ట్ 1 yearకి ఏ స్టాక్స్లో బెటర్ గ్రోత్ ఉంటుందని మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బ్రోకింగ్ ఫర్మ్స్ ఇస్తున్న స్టాక్స్ని ఇప్పుడు గమనించే ప్రయత్నం చేద్దాం. మీకు ఏ డేటా అయితే ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇమేజెస్ని పోస్ట్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు ఈ స్టాక్స్ ఒక డేటాని గమనించవచ్చు, లేదంటే చూపిస్తున్న ఒక్కొక్క ఇమేజ్ దగ్గర మీరు స్క్రీన్ని పాస్ చేసి ఇక్కడ వీడియోలో అయినా మీరు గమనించవచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది కొటాక్ సెక్యూరిటీస్ వల్ల ఏ సెక్టార్కి సంబంధించి ఏ స్టాక్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తాయన్న ఒక డేటా. ఇది మనం ప్రీవియస్గా కూడా వీడియోలో మాట్లాడుకున్నాం. ఇది HDFC సెక్యూరిటీస్ వాళ్ళ స్టాక్స్, టాప్ 10 స్టాక్స్ ఒక డేటా మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఇది స్విట్జర్లాండ్కి సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన క్రెడిట్ సూస్ వాళ్ళు చెప్తున్న మిడ్ క్యాప్ పిక్స్ ఇవి. సేమ్ ఈ క్రెడిట్ సూస్ వాళ్ళు లార్జ్ క్యాప్ స్పేస్లో ఏ స్టాక్స్ రిలేటెడ్గా బై అలాగే హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. సో ఈ సేమ్ ఇమేజెస్ని మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా గమనించవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేయండి. 2,90,000 అబౌవ్ మన వాళ్ళున్న గ్రూప్ ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ ఫార్మసీ బిజినెస్ని చేసే సస్తా సుందర్ వెంచర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళలో ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు అని వచ్చిన అప్డేట్తో స్టాక్ ఒక పాయింట్లో స్ట్రాంగ్గా ర్యాలీ అయింది. ఈవెన్ ఈ అప్డేట్ తర్వాత కూడా ఇవాళ మనకి స్టాక్ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవడానికి మెయిన్ రీజన్ నిన్న మనకి బ్లాక్ డీల్స్లో ఈ సస్తా సుందర్లో ఫేమస్ ఇన్వెస్టర్ అయిన ఆశీష్ కచోలియా గారు 2,25,000 షేర్స్, పర్సెంటేజ్ ఆఫ్ స్టేక్ చూస్తే 0.7 దగ్గరగా వాటా. సో ఇలాంటి ఒక ఫేమస్ ఇన్వెస్టర్ ఎంటర్ అయ్యారు స్టాక్లో. ఎంటర్ అయ్యేసరికి స్టాక్ 5% దగ్గరగా అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. సో ఒకరు కొంటున్నారంటే ఒకరు ఖచ్చితంగా సెల్ చేస్తారు. కానీ సెల్ చేస్తున్నది ఎవరు, బై చేస్తున్నది ఎవరు? ఒకవేళ బై చేస్తున్నది ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే సెల్ చేస్తున్న పర్సన్ ని పట్టించుకోదు మార్కెట్. ఈ ప్రైస్ లో ఈ 447లో తను ఎంటర్ అవుతున్నారంటే ఇంకా ఇక్కడ నుంచి స్టాక్ కి మంచి వాల్యూ ఉంటుంది అనుకో పాజిటివ్ హోప్స్ తోనే స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ BSE గురించి మాట్లాడుకోవాలి. బెయిత్న వాళ్ళ బోర్డు సమావేశంలో Q3 రిజల్ట్స్ తో పాటు బోనస్ ని కూడా ప్రకటించబోతున్నారనేసరికి బోనస్ అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతాయి, స్టాక్ ప్రైస్ తగ్గుతుంది. సో దీంతో స్టాక్ ప్రైస్ తక్కువగా వస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ రీటైలర్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారన్న ఒక హోప్ తో ఇవాళ ఓపెనింగ్ లోనే స్ట్రాంగ్ గ్యాప్ అప్ అండ్ ఈవెన్ క్లోజింగ్ కూడా 6% దగ్గరగా గెయిన్స్ తో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఐనాక్స్ విండ్ వీళ్ళు ప్రీవియస్ గా ఫండ్స్ ని రేస్ చేస్తారని అప్డేట్ చేశారు కదా. వీళ్ళు 90 crore దగ్గరగా ఫండ్స్ ని రేస్ చేస్తున్నారు అండ్ ఆ 90 crore ఫండ్ రైజింగ్ లో 80 crore దగ్గరగా ప్రమోటర్స్ దగ్గర నుంచే ఫండ్స్ వస్తున్నాయి అంటున్నారు. నెక్స్ట్ సీమెన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు టాటా గ్రూప్ వాళ్ళతో ఒక జాయింట్ వెంచర్ని అయితే ఫామ్ చేశారు. పూణే మెట్రో వాళ్ళకి సంబంధించిన మెట్రో కారిడార్ రిలేటెడ్గా 23.3 kilometers సంబంధించిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ని వీళ్ళు తీసుకోబోతున్నారని అండ్ ఈ ప్రాజెక్ట్ ఒక ఎంటైర్ వర్త్ 900 crores. ఇది టాటా వాళ్ళతో ఒక జాయింట్ వెంచర్ని ఫామ్ చేసి సైమన్స్ వాళ్ళు చేస్తున్నారనే అప్డేట్తో స్టాక్ ఇవాళ పాజిటివ్గా మూవ్ అయింది. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 8% దగ్గరగా పెరిగింది. శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళు చెప్తున్నది వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, స్పాంజర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని 20% పెంచుతున్నామని. ప్రీవియస్గా వీళ్ళ స్పాంజర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 1.39 million tons per annum ఉండేది. అది 20% పెంచుతూ 1.67 million tons per annum కి ఇంక్రీజ్ చేస్తున్నారనేసరికి స్టాక్ 8% దగ్గరగా ర్యాలీ అయింది. అండ్ అడిషనల్ క్యాప్టివ్ పవర్ జనరేషన్ రిలేటెడ్ గా కూడా శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకో. వీళ్ళ లాంగ్ టర్మ్ రేటింగ్స్ ని ఇక్రా వాళ్ళు అప్గ్రేడ్ చేస్తున్నారు. ప్రీవియస్ గా వీళ్ళకి BBB రేటింగ్ ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేస్తూ A- కి తీసుకువెళ్తూ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ రేటింగ్ ని అప్గ్రేడ్ చేయడం అండ్ బిజినెస్ వ్యూ ని కూడా స్టేబుల్ నుంచి పాజిటివ్ గా చేంజ్ చేస్తుండేసరికి స్టాక్ వల్ల 10% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ GE షిప్పింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు పర్ స్టాక్ 333 రూపీస్ పెట్టి బైబ్యాక్ అయితే చేస్తారంటున్నారు అండ్ ఈ బైబ్యాక్ కోసం 225 crore ఖర్చు పెడుతున్నారని. కానీ ఈ బైబ్యాక్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కాదు, డైరెక్ట్గా ఓపెన్ మార్కెట్ నుంచే టైం టు టైం మార్కెట్ నుంచి కొంత షేర్స్ దగ్గరగా వీళ్ళు కొంటారంటుండేసరికి ఈ బైబ్యాక్ అప్డేట్ తో స్టాక్ ఇవాళ పెద్దగా మూవ్ అవ్వలేదు. నెక్స్ట్ RBL బ్యాంక్ గురించి మాట్లాడుకో. RBL బ్యాంక్ వాళ్ళు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా కంబైన్ అవుతూ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ని మీన్స్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే క్రెడిట్ కార్డ్స్ ని 5 years పాటు ఎక్స్టెండ్ చేస్తున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. ప్రీవియస్ గా వీళ్ళిద్దరు పార్ట్నర్సే. ఆ పార్ట్నర్షిప్ ని ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేస్తూ December 2026 వరకు కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో క్రెడిట్ కార్డ్స్ వస్తాయని అప్డేట్స్ వస్తునేసరికి పాజిటివ్ సెంటిమెంట్ తో కూడా ఇవాళ ఇలా మూవ్ అయ్యుండొచ్చు. నెక్స్ట్ అజంతా ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా బైబ్యాక్ ని అప్రూవ్ చేశారు కానీ ఇది ఓపెన్ మార్కెట్ కాదు, టెండర్ రూట్ మీన్స్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. వీళ్ళు బైబ్యాక్ ని అనౌన్స్ చేసిన ప్రైస్ 2,550 rupees per share. ఇందులో భాగంగా వీళ్ళు 11,20,000 షేర్స్ దగ్గరగా బైబ్యాక్ చేస్తారని అండ్ ఈ ఎంటైర్ ఈ బైబ్యాక్ కి 286 crores దగ్గరగా వీళ్ళు ఖర్చు పెట్టబోతున్నట్లు అజంతా ఫార్మా వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ వీళ్ళు నియర్లీ 500 crore దగ్గరగా QIP ద్వారా అండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేసి మీన్స్ బోత్ ఈక్విటీ అండ్ డెట్ రూట్ లో 500 crore దగ్గరగా వీళ్ళు మనీని రైజ్ చేయబోతున్నారని కంపెనీ బోర్డ్ ఇవాళ అనౌన్స్ చేసింది. బిజినెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ స్ట్రాంగ్ గానే ఉంది అండ్ ఫర్దర్ గా వీళ్ళు ఇలా మనీని రైజ్ చేస్తున్నారనేసరికి వీళ్ళ మనీని యూజ్ చేసి ఎగ్జిస్టింగ్ కెపాసిటీ
కెపాసిటీస్ ఆర్ కొత్త డివిజన్స్ లో వీళ్ళు ఎంటర్ అవుతారన్న ఒక హోప్ తో కూడా వీళ్ళు ఫండ్ రైజింగ్ అప్డేట్ అన్నప్పుడు అండ్ ఇవాళ ఇన్ని క్రోర్స్ రైజ్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా స్టాక్ పాజిటివ్ గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఐటీసీని ఇవాళ పాజిటివ్ గా అయితే ఇంపాక్ట్ చేయలేదు బికాస్ ఇది 76 క్రోర్స్ కి సంబంధించిన అప్డేట్. ఐటీసీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ సోలార్ ప్లాంట్ ని ఆఫ్ సైడ్ సోలార్ ప్లాంట్ ని తమిళనాడులో స్టార్ట్ చేశారని దానికన్నా 76 క్రోర్ ఇన్వెస్ట్మెంట్ చేశారని అయితే అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ కంపెనీ ద్వారా ఎన్వైరన్మెంట్ కి పొల్యూషన్ క్రియేట్ అవ్వట్లేదు, వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ నుంచి కూడా వీళ్ళు పవర్ ని జనరేట్ చేస్తున్నారని ఒక ఎమిషన్ నార్మ్స్ ని పాటించడం కోసం సర్టెన్ టార్గెట్స్ ని మీట్ అవ్వడం కోసం వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నది. కానీ పర్టికులర్ గా దీని కారణంగా కంపెనీ రిలేటెడ్ గా ఎటువంటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 700 రూపీస్ పర్ షేర్ లో బైబ్యాక్ అయితే అనౌన్స్ చేశారు. ఈ బైబ్యాక్ ఒక డీటెయిల్స్ ని గమనిస్తే ఈ 700 రూపీస్ పర్ షేర్ లో వీళ్ళు చేసిన బైబ్యాక్ కాను వీళ్ళు 159 క్రోర్ దగ్గరగా ఖర్చు పెట్టబోతున్నారని అండ్ ఈ బైబ్యాక్ ద్వారా 22.67 లాక్ షేర్స్ ని బైబ్యాక్ చేస్తున్నారని మీన్స్ 7.81% ఈక్విటీని బైబ్యాక్ చేస్తున్నారని. ఈ బైబ్యాక్ జనవరి 3rd ఓపెన్ అవుతూ 14th క్లోజ్ అవుతుందని కంపెనీ అయితే అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ సోమ్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రైట్స్ ఇష్యూని అయితే అప్రూవ్ చేశారు 35 రూపీస్ పర్ షేర్ లో, అది కూడా 1:13 రేషియోలో మీన్స్ 13 షేర్స్ హోల్డ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క షేర్ 35 రూపీస్ లో వీళ్ళు అలాట్ చేస్తారని సోమ్ డిస్టిలరీస్ వాళ్ళు అప్డేట్ చేసేసరికి ఇలా రైట్స్ ఇష్యూని వీళ్ళు అనౌన్స్ చేసేసరికి స్టాక్ ఇవాళ 5% దగ్గరగా పాజిటివ్ గా మూవ్ అయింది. డాన్కాన్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 11% దగ్గరగా పాజిటివ్ గా మూవ్ అయింది. వీళ్ళు ఒక ఆర్డర్ ని గెలుచుకున్నారని చెప్తున్నారు. ఆర్డర్ ఒక వర్త్ 570 మిలియన్ రూపీస్. ఈ ఆర్డర్ లో వీళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి ఐటీ సెక్యూరిటీ అండ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నారనేసరికి స్టాక్ ఇవాళ 11% దగ్గరగా పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మాట్లాడుకుందాం. రీసెంట్ డేస్ లో మనం 17,150 లెవెల్ ని కొన్నిసార్లు సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లో ప్లేస్ చేస్తూ వచ్చాం మీకు గుర్తుంటే. అండ్ రెసిస్టెన్స్ ఇవాళ మార్కెట్ వెళ్ళిన హై ఇమీడియట్ హైని 17,250 ఫస్ట్ గమనిద్దాం. బట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ని మాత్రం ప్రీవియస్ లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేట్ అని గమనిద్దాం. డిసెంబర్ మంత్లీ ఎక్స్పైరీ అండ్ జనవరిలో వీక్లీ ఎక్స్పైరీ కంబైన్ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే ఇమీడియట్ గా 17,300 దగ్గరే ఇంట్రాడేలో కానీ ఓవరాల్ గా కానీ సిగ్నిఫికెంట్ గా డేట్ అయితే బిల్డ్ అవుతుంది. దాని తర్వాత 17,500. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ అయితే దగ్గరగానే ఉంది. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి 17,300 కంటే మార్కెట్ పైకి వెళ్ళదని కాల్ రేటర్స్ అయితే సిగ్నిఫికెంట్ గా బిలీవ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 17,000 దగ్గర అండ్ బిలో 17,000 16,800 దగ్గర ఓవరాల్ యాక్టివిటీ అండ్ ఇంట్రాడేలో ఫామ్ అవుతున్న యాక్టివిటీ కూడా సిగ్నిఫికెంట్ గా ఉంది. కాబట్టి అన్నెసరీగా నేను సెల్ చేస్తున్న స్ట్రైక్ ప్రైసెస్ ని మార్చకూడదు అనుకుంటున్నానంటే డౌన్ సైడ్ 16,800 అండ్ టాప్ సైడ్ 17,500 ఈ 700 పాయింట్స్ జోన్ ని మనం గమనించవచ్చు. బట్ 17,000 to 17,300 బట్ ఈ జోన్ లో ఈ వీక్ మార్కెట్ ఎక్స్పైరీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.